తెలంగాణలో రెండవ అతిపెద్ద మహానగరం ఓరుగల్లు. హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా పిలుచుకుంటున్న ఓరుగల్లులో చినుకు పడితే చాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగు పెట్టాల్సిన పరిస్థితి లోతట్టు కాలనీస్లో దాపురించింది. 4 సెంటీమీటర్ల వర్షానికి హనుమకొండలోని గోకుల్ నగర్ ప్రాంతం మొత్తం కూడా చెరువులా మారిపోతుంది. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరి కట్టు బట్టలతో నగర వాసులను పరుగులు పెట్టిస్తోంది. ఇంతకీ హనుమకొండ నగరంలో ముంపు సమస్య అసలు ఎందుకు తలెత్తుతోంది? హనుమకొండ నగరం నడిబొడ్డున ఉన్న గోకుల్ నగర్ ప్రాంతం చిన్నపాటి వర్షానికే ముంపునకు గురవుతుంది. శాంతినగర్, గోకుల్ నగర్, అశోక్ నగర్, శ్రీనివాస కాలనీ, విద్యానగర్ ప్రాంతాల్లో చెరువుల్లా మారిపోతున్నాయి. గోకుల్ నగర్ జంక్షన్ ప్రాంతానికి అదాలత్, సుబేదారి, వడ్డేపల్లి ఏరియాల నుండి వరద నీరు వచ్చి చేరుతోంది. గంటసేపు నాన్ స్టాప్ వర్షం కురిసిందంటే చాలు ఇళ్లలోకి నీరు చేరి వరద బీభత్సం సృష్టిస్తోంది. గోకుల్ నగర్ జంక్షన్ వైపు సుబేదారి, అదాలత్ ప్రాంతాల నుండి భారీగా వరద చేరుతోంది. వర్షపు నీళ్లు డ్రైనేజెస్లోకి వెళ్లకుండా రోడ్లపై ప్రవహిస్తూ జంక్షన్ల వద్ద చేరుతున్నాయి. డ్రైనేజ్ల ఎత్తు పెంచడం, వర్షపు నీరు వెళ్లకుండా డ్రైన్లపై స్లాబ్లు వేసేయడంతో వరద రోడ్లపై పొంగి పొర్లుతోంది. కొద్దిపాటి వర్షానికే హనుమకొండ నగరం నడిబొడ్డున ఉన్న గోకుల్ నగర్లోని దాదాపు 4 నుంచి 5 కాలనీలు కంప్లీట్గా ముంపుకు గురవుతున్నాయి. దాదాపు 80 నుంచి 90 ఇండ్లు కంప్లీట్గా మునిగిపోయి ఇండ్ల లోపలికి వరద చేరుతుంది. అసలు దాదాపు 4 సెంటీమీటర్ల వర్షం కురిసినా కూడా ఇండ్లలోకి నీళ్లు రావడము, పూర్తిగా కట్టుబట్టలతో అన్నటువంటి బాధితులు బయటికి రావడం, సో ఇదంతా కూడా షెరా మామూలు అన్నట్టుగా జరిగింది. అసలు ఎందుకు హనుమకొండ నడిబొడ్డున్నటువంటి గోకుల్ నగర్ కాలనీ ముంపుకు గురవుతుంది, ఒక్కసారి దానికి ప్రధాన కారణాలు ఏందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతము గోకుల్ నగర్ జంక్షన్కు సుబేదారి వైపు నుంచి వచ్చేటువంటి ఇది ఒక ప్రధాన రహదారి. సో ఈ రహదారి నుంచి ఇది 80 ఫీట్ల రహదారి. సో ఈ రహదారికి ఇరువైపులా కూడా దాదాపు 3 నుంచి 4 ఫీట్ల వెడల్పుతున్నటువంటి డ్రైనేజ్ నిర్మాణం జరిగింది. కానీ ఆ డ్రైనేజ్ నిర్మాణాన్ని ఏ విధంగా ఈ రోడ్ల వెంట ఇండ్లు నిర్మించుకున్నటువంటి యజమానులు ఆ డ్రైన్లను ఏ విధంగా క్లోజ్ చేశారో ఒక్కసారి మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. కంప్లీట్గా రోడ్డు కంటే కూడా దాదాపు 4 నుంచి 5 ఫీట్ల ఎత్తులో ఇండ్ల నిర్మాణాలు చేసుకున్నారు. సో ఇండ్ల నిర్మాణం పక్కన పెడితే ఆ ముందు నుంచి ఉన్నటువంటి డ్రైన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్గా స్లాబ్ వేసి క్లోజ్ చేస్తారు. ఎక్కడ కూడా ఈ రోడ్లపై పడ్డటువంటి వర్షము ఆ డ్రైన్ల లోపలికి వెళ్ళకుండా కంప్లీట్గా క్లోజింగ్ అయిపోయింది. దీంతో ఈ నీరంతా రోడ్ల వెంట ఎటు డౌన్ ఉంటే అటు వేగంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. మనం మరోవైపు చూద్దాము. ఈ రోడ్డుకు రైట్ సైడ్ ప్రస్తుతం ఇక్కడ భారీ స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్తో పాటు అంత కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణం జరిగింది. సో వాళ్ళంతా కూడా ఆ డ్రైనేజ్లన్నింటినీ కంప్లీట్గా స్లాబులు వేయడము, లేకపోతే ఈ విధంగా సిమెంట్ దిబ్బలతో కంప్లీట్గా క్లోజ్ చేయడము, అక్కడ మట్టి పేరుకుపోయి ఆ దారులన్నీ కూడా మూసుకుపోయి డ్రైన్ వాటర్ అంతా కూడా అసలు వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే కంప్లీట్గా డ్రైనేజ్లు ఉన్నా కూడా అవి నిరుపయోగంగా అయ్యే విధంగా ఆ నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం మనం ఇక్కడ ఒకసారి కెమెరామెన్ జూమ్ చేస్తాడు, ఒకసారి మనం ఆ దూరాన కనిపించేది మనకి తిరుమల జంక్షన్. సో అదే గోకుల్ నగర్ జంక్షన్ అంటారు దాన్నే. సో అక్కడే కంప్లీట్గా నీళ్ళంతా కూడా 8 నుంచి 9 ఫీట్ల నీళ్లు ఎత్తు వరకు వరద నీరు చేరుకుని అక్కడికి దాదాపు 4 దిక్కుల నుంచి, ఓవైపు సుబేదారి, మరోవైపు వడ్డేపల్లి, ఓవైపు డిపో నుంచి, సో అంటే ఈ 3 మార్గాల నుంచి కూడా నీళ్లు వరద నీళ్ళంతా చేరుకొని అక్కడ ఒక చెరువును తలపించే విధంగా వరద వచ్చింది మనం చూసాము. సో అంటే ఈ యొక్క ముంపుకు గల ప్రధాన కారణము ఒకటి, డ్రైనేజీలు ఉన్నా కూడా వాటిని కంప్లీట్గా డిసిల్టేషన్ అయ్యి అందులోంచి నీరు వెళ్ళలేకపోవడం అయితే, మరొకటి డ్రైనేజీలను పూర్తిగా ఎత్తుకు పెంచుకొని ఇష్టారీతిన నిర్మాణాలు చేసి వాటిని కంప్లీట్గా స్లాబులతో క్లోజ్ చేయడంతో వర్షపు నీరంతా కూడా ఆ డ్రైనేజీలకు వెళ్లకుండా పూర్తిగా రోడ్లపైనే ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి డ్రైన్లను కాకుండా కాలనీ లోపలికి, తద్వారా ఇళ్లలోకి వెళ్తూ
ముంపు ప్రభావం పెరిగే విధంగా చేస్తున్న పరిస్థితి. సో ఇది ప్రస్తుతం సుబేదారి నుంచి గోకుల్ నగర్ జంక్షన్ తిరుమల జంక్షన్ వరకు వెళ్ళేటువంటి డ్రైన్ పరిస్థితి. సో ప్రస్తుతం సుబేదార్ నుంచి వచ్చేటువంటి వరదకు సంబంధించి రోడ్లపైకి వచ్చి కాలనీల ముంచెత్తేటువంటి పరిస్థితి. సో దీనివల్ల దాపురిస్తుంది. సో మరోవైపు ఇక వడ్డేపల్లి వైపు వెళ్దాం. అసలు అటు నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుంది. అసలు అక్కడ ఎందుకు వరద డ్రైనేజ్లోకి వెళ్లకుండా కాలనీలోకి ఎందుకు వస్తుందో వడ్డేపల్లి ప్రాంతంలో ఒకసారి పరిశీలిద్దాం.